బ్లౌజ్ కుట్టే ముందు లైనింగ్ తడుపుతాం కదా! ఆ లైనింగ్ ఏమో ఆరేటప్పటికి ఎడ్జెస్‌లో చాలా క్రాస్‌లొచ్చేస్తుంది. అసలే తడిసిన లైనింగు షింక్ అవుతుంది. ఇంకా చివర్ల క్రాస్‌లంతా కూడా తీసేటప్పటికి క్లాత్ ఇంకా తగ్గుతుంది. ఎడ్జెస్‌లో క్రాసులు రాకుండా లైనింగ్ ఎలా తడుపుకోవాలో నేనిప్పుడు చూపిస్తాను. మనము లైనింగ్ ఎలా అయితే షాప్ నుంచి తెచ్చుకుంటామో అలాగే వాటర్‌లో వేసేసేయాలి. దానికి ఉన్న ఫోల్డింగ్స్ ఏమి కూడా ఓపెన్ చేయకుండా ఎలా వచ్చిన లైనింగ్‌ని అలాగే మడతల మీదనే నీళ్ళల్లో వేసేసి కాసేపు నాననివ్వాలి. లైనింగు ఓపెన్ చేసి తడిపినప్పుడేంటంటే అంతా ఒకేసారి తడుస్తుంది కదా! ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ మీద తడపాలంటే కొంచెం టైం పడుతుంది. వాటిని అలాగా ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వదిలేసామంటే లైనింగ్ మొత్తం కూడా తడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒకసారి వాటర్ అంతా పోయేలాగా చేత్తో ప్రెస్ చేసేసుకోండి. కాదని గట్టిగా పిండామంటే క్రాస్‌లొచ్చేస్తది. అన్నీ కూడా ఇట్లాగే వాటర్ పోయేటట్టు ప్రెస్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డింగ్ మీద ఆరేసుకోవాలి. లైనింగ్ ఆరబెట్టేటప్పుడు కూడా మడతలన్నీ ఓపెన్ చేయకుండా ఇలాగే కనుక ఆరబెట్టేసుకుంటే అది కొంచెమైనా సరే క్రాస్‌లొచ్చి క్లాత్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!